హాయ్ ఫ్రెండ్స్, 3 రకాల దోశలు తయారు చేసుకుందాము. దోశలు సరిపడా అది 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మెంతులు వేసుకొని నానించుకొని ఒక 6 గంటలు 7 గంటలు నానబెట్టాక రుబ్బుకొని దగ్గర ఉంచుకోవాలి. దానికి నేను పన్నీర్ దోశ, క్యారెట్ దోశ, కారపొడి దోశ చేద్దామని పన్నీరు చక్కగా తురుముకొని పక్కన పెట్టుకొని కొంచెం పచ్చిమిర్చి వేసి పక్కన ఉంచుకోవాలి. ఇది క్యారెట్ దోశకి క్యారెట్ తురుముకొని పక్కన పెట్టి కొద్దిగా కారపొడి వేసుకోవాలి. అది క్యారెట్ ఏంటంటే తియ్యగా ఉంటుంది కనుక కొద్దిగా కారం పొడి, కొద్దిగా పచ్చిమిర్చి చేసి పక్కన ఉంచుకోవాలి. అది పొడి నేను చూపించాను, మన ఛానల్లో ఉంటుంది. కారపొడి అన్నిట్లో వేసుకోవచ్చు. దాన్ని చక్కగా దోశ వేసుకొని, దోశ బెటర్ కొంచెం మనం రుబ్బుకొని ఉంచుకున్నాక 2-3 గంటలలో ఉంచుకుంటే కొద్దిగా పులిస్తే టేస్ట్ బాగుంటుంది. దానికి చక్కగా పన్నీరు, ఆ పచ్చిమిరపకాయ వేసి, మరి పన్నీర్ కొద్ది తీయగా ఉంటుంది కనుక పచ్చిమిరపకాయ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఉల్లిపాయ వేసుకోకూడదు, దాని టేస్ట్ తెలియదు. పన్నీర్ అప్లై చేసుకొని చక్కగా చుట్టూ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక స్పూను కానీ లేకపోతే బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. మనం ఏది మనకి ఇష్టంగా ఉంటే అది వేసుకోవాలి. వేసుకొని దోశ వేసుకోవాలి. ఒకే దోశ అంటే పిల్లలు ఒక్కొక్కసారి ఇష్టపడరు కనుక ఎవరికి ఏది నచ్చితే అది ప్లెయిన్ దోశ కంటే చాలా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ క్యారెట్ దోశ వేసుకుందాము. సేమ్ ప్రొసీజరు. దోశ వేసుకొని ఈ క్యారెట్ కారపొడి జల్లించాం కదా, అది నీట్గా అప్లై చేసుకో. కొద్దిగా లైట్గా ఉప్పు కూడా వేయాలన్నమాట. వేసి ఉట్టి క్యారెట్ అంటే తినరు, కూరలు అవి చేస్తే పిల్లలు తినరు కనుక ఇలా చేస్తే క్యారెట్కి హెల్త్కి చాలా మంచిది కనుక అందరికీ తెలిసిన విషయమే. ఇలా దోశ రూపంలో అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దోళ్ళకి కూడా బాగుంటుంది. దోశ వేసి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ కొంచెం సైడ్ని అప్లై చేస్తే దోశకి ఎర్ర కాల్చాక తీసి పక్కన ఉంచుకొని, మనకి ఏ విధంగా పిల్లలకి ఎలా ఇష్టపడతారో మడత పెడితే ఆ విధంగా మడత పెట్టుకోవడం గురించి చూపించాను అనమాట. నేను వెరైటీగా పెడితే పిల్లలు ఇష్టపడతారు కదా, అందుకని చేశాక కారపొడి దోశ వేసుకుందాము. కారపొడి దోశకి కారపొడి వేసుకొని దీనికి ఉల్లిపాయ తప్పనిసరి వేసుకోవాలి. ఉల్లిపాయ వేస్తే టేస్ట్ తెలుస్తుంది. మిగతా 2 రోట్లకి ఉల్లిపాయ వేసుకోకూడదు. నచ్చితే వేసుకోవచ్చు కానీ దాని టేస్ట్ తెలియదు, నేను వెయ్యను అనమాట. చక్కగా ఉల్లిపాయ అప్లై చేసి కారపొడి కొద్దిగా మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకొని, నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని, కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా చట్నీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మన హోటల్లోకి వెళ్ళి తినాలనుకోరు పిల్లలు మనం ఇలా చేసి పెడుతూ ఉంటుంటే. చూసారు కదా, చాలా సింపుల్గా బ్యాటర్ తయారు చేసుకొని ఉంచుకున్నామంటే ఎప్పుడైనా ఏ దోశ వేసుకో, ఎగ్గ దోశ వేసుకో, చాలా రకాల దోశలు వేసుకోవచ్చు. నేను ఎంత క్రితం కూడా చూపించాను. ఎగ్గ దోశ అది వేసి అది ఆ స్పూన్తో చక్కగా నొక్కితే నేను పల్లీ చట్నీ చేస్తాను ఈరోజు. సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు.